ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అనారోగ్యంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో తాజా పరిస్థితి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పుకోవాలి. మన ప్రస్తుతం భద్రాచలం సంబంధించి ఇక్కడ ఏరియా ఆసుపత్రికి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ పిల్లల వార్డులో చూడొచ్చు, పెద్ద ఎత్తున సంబంధించి చంటి పిల్లలు కూడా వైరల్ ఫీవర్స్తో ఇబ్బంది పడుతూ కూడా ఆసుపత్రికి సంబంధించి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పిల్లల వార్డులోనే ఏకంగా 20 నుంచి దాదాపుగా 50 మంది వరకు కూడా పిల్లలు వైరల్ ఫీవర్స్తో ఇబ్బందులు పడుతూ కూడా ట్రీట్మెంట్ సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని మొత్తం జనరల్ వార్డు సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంది. ఇటు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ సంబంధించి మొత్తం అన్ని కేసెస్ సంబంధించి పెరుగుతున్నాయి. అయితే అటు డెంగ్యూ కేసులు కూడా పెరుగుతుండడం కొంత ఖమ్మం సంబంధించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఆసుపత్రిలో ఏకంగా 1500 నుంచి 2000 మంది వరకు కూడా ఓపీ రోజు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాల స్థాయిలో ఉన్న ఆసుపత్రులు కానీ, గ్రామీణ స్థాయిలో ఉన్న పిఎస్సీలు కానీ, ప్రతి ఎక్కడ చూసినా కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కూడా మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా పారిశుద్ధ్యం సంబంధించిన సమస్య, ఎక్కువ విలేజ్లలో పారిశుద్ధ్యం సంబంధించిన సమస్యతో కూడా ఎక్కువగా ఈ ఇబ్బందులు సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రాష్ట్రంలో డెంగ్యూ సంబంధించిన కేసెస్ కూడా హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఖమ్మంలో నమోదవుతూ ఉంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. ఇటు ఖమ్మం సంబంధించి అక్కడ కూడా డెంగ్యూ సంబంధించిన కేసులు సంబంధించి పెరుగుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో నుంచి చూస్తే డెంగ్యూ కేసులు సంబంధించి కూడా ఆందోళన సంబంధించి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ భద్రాచలం ఏరియా ఆసుపత్రి అనేది మొత్తం ట్రైబల్ సంబంధించిన మొత్తం ట్రైబల్ గిరిజనులకు సంబంధించి ఇది ఎంతో పెద్ద దిక్కుగా ఉంటూ ఉంది. అయితే ఇక్కడ ఈ ఏరియాకు వచ్చే వాళ్ళు మొత్తం చెర్లతో పాటుగా దుమ్ముగూడెం, ఈ ఏజెన్సీ ఏరియాల నుంచి వచ్చే సంబంధించిన పేషెంట్లకు సంబంధించి ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటికే అంటే చాలా వరకు అవగాహన కార్యక్రమాలు, అంటే ప్రతి ఏటా సీజన్లో అవగాహన కార్యక్రమాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చేపడుతూ ఉంటారు. అయితే ఈసారి కొంత అవగాహన కార్యక్రమాలకు సంబంధించి చేపట్టడం, ముందస్తు సంబంధించిన చర్యలు చేపట్టకపోవడం వల్ల దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. దోమతెరలు కూడా సంబంధించి ఏజెన్సీ ఏరియాల్లో కూడా దోమతెరలకు సంబంధించి ఎక్కువగా అంటే ప్రతి ఏటా సీజన్గా ఏజెన్సీ గిరిజనులకు సంబంధించి ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి దోమతెరలకు సంబంధించి ఇవ్వకపోవడం వల్ల దోమల బెడదతో కూడా కొంత ఈ మలేరియా సంబంధించిన కేసులు సంబంధించి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అన్ని 3 మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ సంబంధించి అన్ని కేసెస్ సంబంధించి పెరుగుతున్నాయి. ఇటు ప్రతి ఏటా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఇప్పటికైనా ముందస్తు చర్యలు చేపట్టి మొత్తం పారిశుద్ధ్యం సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పారిశుద్ధ్యం సమస్య లేకుండా క్లీనింగ్ సంబంధించి చేపిస్తే తప్పితే కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం లేకుంటే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇంకా వైరల్ ఫీవర్ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి, భద్రాచలం.